ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేని వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము. బూదిగంతం నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతా, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి నా దక్షిణ వస్తుంది, నిన్ను ఆదుకుందును అని వాగ్దానం ఇచ్చండి పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ మరి వాగ్దానం అనేక సార్లు నాకు ఇచ్చారండి దేవుడు. ఫస్ట్ మా పెద్దబాబుకి ఇచ్చాడు అన్నమాట దేవుడు ఈ వాగ్దానము. ఆ తర్వాత మళ్ళీ మా పెద్దబాబు కోసమే మళ్ళీ త్వరలో ప్రార్థన చేస్తుంటే ఇంగ్లీష్లో కూడా ఇచ్చారన్నమాట. డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ యువర్ గాడ్ ఎవర్ స్ట్రెంగ్త్ అని. ఆ తర్వాత కూడా ఐఎమ్ యువర్ గాడ్ ఐఎమ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా ఇంగ్లీష్లో 2 సార్లు ఇచ్చారన్నమాట. 2 సంవత్సరాలు కూడా. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఇదే వాగ్దానం ఇచ్చారన్నమాట. అనేక సార్లు ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే మనం ఆయన దాసులం అని, ఆయన మనల్ని ఉపేక్షించి ఏర్పరచుకున్నారని నేను మీతో చెప్పిన్నాను అంటున్నారు. నీకు తోడైనా అన్నా భయపడతాను, నీ దేవుడైనా అంటున్నారు, దిగులు పడతాను, నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నారు. నీతి దక్షిణ వస్తుంతో మిమ్మల్ని ఆదుకుంటాను అంటున్నారు. దీనిలోనే మరి యెషయా గ్రంథం 41లోనే 13వ వచనంలో ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే దేవుడే నీ యెహోవానగు, నేను భయపడకము, నేను నీకు సహాయం చేశానని చెప్పచ్చు, నీకు చేతిని పట్టుకుంటున్నానని కూడా అంటున్నారు. ఈ వాగ్దానం కూడా చాలాసార్లు ఇచ్చారు దేవుడు. మరి అయితే ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు అన్నమాట. ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనంలో ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, భయపడకము, నేను ఇది తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పించేతను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించేతను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. అప్పగింపమని తదుకుని ఆజ్ఞ ఇచ్చేదనని. ఇంకా దేవుడు మరి యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. భయపడద్దు అంటున్నారు. అవును, ఈ వాగ్దానం కూడా చాలాసార్లు దేవుడు ఇచ్చారన్నమాట నాకు. ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు మన సజీవుడు అనమాట. అటువన్నీ మనం పొందుకునే వాళ్ళగా ఉండాలన్నమాట. విశ్వాసంగా ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన తప్పకుండా కార్యాలు నెరవేరుతాయి అన్నమాట. అప్పుడు దేవుడు మనకి నమ్మకం అంతే చాలు, నా మహిమను మీరు చూస్తారంటున్నారు. ఆయన ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అంటున్నారు, దిగులు పడద్దన్నారు, జడియొద్దన్నారు, నువ్వు నడిచే మార్గం అంతట్లో దేవుడు నాకు తోడుగా ఉంటా అంటున్నారు. నేను పైన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఈ దినం ఆడుతున్నారు. ఈ దినం మరి వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనిద్ర సరసకమంత్ర ఘనమైన మనకల్లా స్థుతిస్తున్నాదండి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించండి. మా సరిహద్దులు విశాలపరచండి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. మీతో రానేరు మీ నిశ్చయానికి మేమందరూ సిద్ధపడ్డ కూర్చోకుండా ఎత్తపడి గుమ్మలో భాగం తెచ్చామని మా ప్రభు పేరు చూడండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాము తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.